క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. భక్తిగా జీవిస్తున్నావా? భక్తిగా జీవిస్తున్నావా? ఈ లోకంలో ఏంటి నిజమైన భక్తి అంటే, యాకోబు రాసిన పత్రిక 1:27లో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అన్నాడు యాకోబు గారు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడే భక్తిపరుడు. అది నిజమైన భక్తి. ఈ లోకమాల్యాన్ని అంటించుకోకుండా బ్రతకడమే భక్తి. ఆకాశము క్రింద భూమిపైన కోట్ల కొలది పుష్పాలు ఉన్నాయి. అయితే ఆ కోట్ల కొలది పుష్పాలలో తామర పుష్పం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు తామర పుష్పం ప్రత్యేకమైనది అంటే, అది పుట్టేది బురదలో, త్రాగేది బురద నీరే, పెరిగేది బురదలోనే. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అది బురదను ఏమాత్రం అంటించుకోదు. తామర పుష్పం బురదలో పెరిగి బురద నీరే తాగి బురదలో ఎదుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బురదను అంటించుకోదు. చేప సముద్రపు నీటిలోనే ఉంటుంది. ఆ ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పదనాన్ని అంటించుకోదు. గమనించారా? ఈరోజు క్రైస్తవుడిగా ఈ లోకము బురదతో నిండి ఉంటే, నీవు బురదతో నిండుకున్న లోకంలోనే బ్రతుకుతావు. బురదతో నిండుకున్న వ్యక్తుల మధ్య తిరుగుతావు. అయితే బురదతో నిండుకున్న వ్యక్తుల మధ్య ఉన్న నీ జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు పాడు చేసుకోవు. తామర పుష్పం నేర్పిస్తున్న పాఠం, చేప నేర్పిస్తున్న పాఠం గమనించారా? ఏ రకంగా తామర పుష్పం బురద అంటించుకోకుండా, సముద్రంలో ఉన్న చేప ఉప్పును అంటించుకోకుండా ఉంటుందో, ఈ లోకమంతా కూడా బురదతో నిండి ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇహలోక మాలిన్యాన్ని తనకంటకుండా కాపాడుకోవడమే భక్తి. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ నీతిమంతుడైన లోతు అంటాడు పేతురు గారు. నిజమే, ఏ రకంగా కూడా తన జీవితంలో ఆ నీతిని కోల్పోలేదు లోతు. ఏలీ కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసులు అక్కడ స్థానిక సిలోహు ప్రార్థన మందిరంలో వస్తున్న స్త్రీలతో సైనించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా సమూయేలు తన జీవితాన్ని పాడు చేసుకోలేదండి. గమనించారా? ఈ లోకంలో బ్రతుకుతున్న మీరైనా నేనైనా ఏంటి నిజమైన భక్తి అంటే, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను కాపాడుకోవాలి. అదే నిజమైన భక్తి. అలా భక్తిగా జీవిస్తేనే దేవుడు భక్తులే శ్రేష్ఠులు అన్నాడు. 16వ కీర్తన 3వ వచనం చూస్తే, ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అన్నాడు దేవుడు. నిజంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే ఈ భూమి మీద భక్తిగా బ్రతకాలి. ఈ భూమి మీద భక్తిగా బ్రతికేవాడు ఎలా ఉంటాడంటే, ఈ ఇహలోక మాలిన్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా తను అంటించుకోకుండా బ్రతుకుతాడు. అలా మన జీవితంలో బ్రతకాలని దేవుడు కోరుకున్న విధంగా ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని